ఎలకల మందు కలిపిన ఆహారం తిని ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఎలకలు అధికంగా ఉండడంతో వాటిని చంపడానికి పెట్టిన విష ఆహారం చిన్నారులు తినగా వాంతులు విరోచనాలు కాగా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై అంగన్వాడీ సిబ్బందిని వివరణ అడగగా పిల్లలను తీసుకురావడానికి వచ్చేసరికి అక్కడే ఉన్న ముగ్గురు చిన్నారులు విష ఆహారం అని తెలియక తిన్నారని వారిని వెంటనే ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చామని అన్నారు. పిల్లల కోసం అంగన్వాడీ స్కూల్లో పిల్లలు డోలేసిన పొద్దున్నే ఎలుకల గురించి సత్తిపిండిలో అంగన్వాడీ సత్తిపిండిలో ఎలుకల మందు కలిపి ఉంచిండ్రు. పిల్లలు ప్రొద్దున స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ముగ్గురు పిల్లలు తర్వాత హాస్పిటల్ తీసుకున్నారు. అంగన్వాడికి పంపిస్తే ఎలుకల మందు కలిపిన సత్తిపిండి పెట్టి బుక్కిన బాతింగ్ చేస్తున్నారు. ఎవరు ఏబీవీపీ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద రాస్తారోకో చేసి సీఎం చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శుక్రవారం అరెస్టు చేసిన ఏబీవీపీ నాయకులను విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్లకు ఆధార్ కార్డు అనుసంధానం వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. అధికారం కోసం విద్యార్థులకు స్కాలర్షిప్ను ఎరగవేసి స్కాలర్షిప్ ఇస్తామని చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విద్యార్థులను నయవంచనకు గురి చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. స్కాలర్షిప్ ఇస్తామని గతంలో చెప్పినటువంటి యొక్క రాష్ట్ర ప్రభుత్వం పాలకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వకుండా ఆధార్ కార్డు ఉంటేనే స్కాలర్షిప్స్ ఇస్తానడం చాలా శోచనీయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆధార్ కార్డు వ్యవస్థ తీసుకొచ్చారు, బాగానే ఉంది అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి గారు. మరి ఆధార్ కార్డు ఎంతమంది విద్యార్థులకు ఇచ్చారు? మరి ఆధార్ కార్డు అందరికీ విద్యార్థులందరికీ ఇవ్వకుండా కొద్దిమంది విద్యార్థులకే ఇచ్చి ఆధార్ కార్డు ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తానడంలో ఎంతవరకు న్యాయం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. న్యాయంగా రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, విద్యార్థులకు ఇవ్వకుండా ఈ స్కాలర్షిప్ ఏదైతే ఉందో దీనిని ప్రత్యేక కోటాకు తరలించుకునే మార్గంలో విద్యార్థులను మట్టి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నావు కిరణ్ కుమార్ రెడ్డి. ఇది నీకు భావ్యం కాదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. వేల మంది విద్యార్థులు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులే ఆ రోజు స్కాలర్షిప్ ఇస్తా ఉన్నావు. మరి ఈరోజు స్కాలర్షిప్స్ ఇవ్వకుండా ఆధార్ కార్డు ఉంటేనే స్కాలర్షిప్స్ ఇస్తానడం చాలా శోచనీయమైన విషయం. అయ్యా కిరణ్ కుమార్ రెడ్డి, అయితే స్కాలర్షిప్ ఇవ్వడానికి ఆధార్ కార్డు పెట్టిన సందర్భంలో
ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు ఇప్పించు, ఆ తర్వాత ఆధార్ కార్డు ఉంటేనే స్కాలర్షిప్ ఇస్తాను, లేదా ఈ విద్యా సంవత్సరం ఆధార్ కార్డును ఎత్తివేయు, లేకపోతే రాబో రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. న్యాయంగా స్కాలర్షిప్ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపైన అక్రమ కేసులు పెట్టావు, పోలీసుల చేత లాఠీలు చులిపించావు. ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, రాబోయే రోజుల్లో నీ ఇంటిని సైతం ముట్టడించి విద్యార్థుల యొక్క తడాఖా చూపిస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కిరణ్ కుమార్ రెడ్డి తక్షణమే కనుక విద్యార్థులకు స్కాలర్షిప్ విషయంలో ఆధార్ కార్డును ఎత్తివేయకపోతే రాబో రోజులలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జై హింద్, జై భారత్. ఈ నెల 7న హైదరాబాద్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష పోస్టర్ను శనివారం జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని, అసెంబ్లీలో బిల్లును పూర్తి చేసి రాష్ట్రపతికి పంపాలని, 10 జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష ఏర్పాటు చేశారని, ప్రజలందరూ హైదరాబాద్కు తరలి రావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఐక్యతతో పోరాడుతుంది, ఐక్యతతో పోరాడదాం, తెలంగాణ ఐక్యతతో పోరాడదాం, సాధిద్దాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన చివరి అంశం, చివరి అంకం ఇప్పుడు మన ముందుంది. గత 60 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితోనే ఈ నెల 2 నెలలు మనం అప్రమత్తంగా ఉండి తెలంగాణ సాధించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పంపిన బిల్లులో కొన్ని లోటుపాట్లు ఉన్నవి. అవి సర్వసాధారణంగా జరిగేటివి. వాటిని మనం తెలంగాణ అసెంబ్లీలో, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మన శాసనసభ్యులు చర్చించి వాటిని సవరించాలని తెలంగాణ జేఏసీ తరఫున వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ఎల్ రమణ గారు కూడా తెలంగాణ బిల్లు ప్రతిని ఇక్కడ మిత్రులకు ఇవ్వడం జరిగింది. దాన్ని చర్చించిన తర్వాత దాంట్లో కొన్ని సూచనలు కూడా వారికి చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణ బిల్లును సక్రమంగా మనం సూచించిన సవరణలకు అనుగుణంగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి పరిమితం చేస్తూ 2-3 సంవత్సరాల వరకే ఉండాలని, తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాల లోపల విద్యార్థుల ప్రవేశాలలో కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానం ఉండకూడదని మనం సూచించడం జరిగింది. అలాగే మిగతా అంశాలు నీటి మీద కానీ, గోదావరి ట్రిబ్యునల్ మీద కానీ మనకు అనుకూలంగా లేని అంశాలన్నింటినీ కూడా మనం ప్రస్ఫుటంగా వారికి రాతపూర్వకంగా అందజేయడం జరుగుతుంది. వాటన్నిటి కూడా తెలంగాణ శాసనసభ్యులు చర్చించి దాన్ని తెలంగాణ అనుకూలంగా సంపూర్ణ తెలంగాణ సాధనకు వీలుగా బిల్లును కేంద్రానికి పంపాలని కోరుతూ ఈ నెల 7వ తేదీ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అని జేఏసీ చేపట్టడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా గత 4 సంవత్సరాలుగా సహకరిస్తున్న వివిధ కుల, యువజన, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు కూడా ఈ ధర్నాకు ఇచ్చేసి ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా అందులో దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో శనివారం బీసీ సంక్షేమ సంఘ నాయకుల ఆధ్వర్యంలో తహసీల్దార్ శ్రీనివాస్, టీవీ సూర్యంలచే అందులకు బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాస్ బీసీ సంఘ నాయకులను అందులను ఆదుకున్నందుకు అభినందించారు.
నేడు అందులకు దారి చూపిన ఒక గొప్ప మహామనిషి లూయి బ్రెయిలీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా మనకు అందుబాటులో ఉన్న స్వాములకు, అంధస్వాములకు వీరికి ఈ బట్టలు ప్రదానం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్ని అవయవాలున్న ఎంతోమంది చేయలేని పనులు వీరు ఎన్నో చేస్తున్నారు. అందరికన్నా వీళ్ళు మంచి మనసున్న వీళ్ళందరూ ఎంతో గొప్ప మిన్న. ప్రార్థించే పదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్నట్లుగా ఈ యొక్క వీరికి సమాజపరంగా మనం సహాయాన్ని అందిద్దాం, మన చేతనైన సహాయం చేద్దాం, వాళ్ళందరికీ అండగా ఉందాం. మీరంతా అండగా ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా మరియు వారికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తహసీల్దార్ కార్యాలయంలో అందులకు బీసీ సంక్షేమం నుంచి చాలా ఆనందదాయకం. సర్వేంద్రియ నయనం ప్రధానం అన్నారు. అటువంటి నయనమే లేకపోతే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. కావున వాళ్ళకు ఈ దానం చేయడం ఎంతో మిన్నా అని చెప్పేసి భావిస్తాం. యువజన సంఘం అన్నీ కూడా తాము చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బ్రెయిలీ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని అందులకు ఇది ఒక సహాయ కార్యక్రమంగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారి చేతుల మీదుగా చేయడం అనేది మాకు చాలా సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా క్లబ్ సెక్రటరీ అయినటువంటి సూర్యం గారు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు మరియు సంక్షేమ సంఘం గాలి నారాయణ గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా డివిజన్ రమణ గారు, భూమి రమణ గారు, ఈ విధంగా అందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా